బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. రాజవిద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలని విశ్లేషణ చేసుకుందాం. మనం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో కూడా మనకి పరమాత్మ తత్వం గురించి, పరమాత్మ స్థితి గురించి, పరమాత్మ అంటే ఏంటి ఆ డెఫినిషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా ముందు జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పారు. తర్వాత మళ్ళీ అక్షర బ్రహ్మ యోగంలో ఇంకొంచెం డీప్గా, ఇంకొంచెం లోతుగా సబ్జెక్ట్ని అందించారు కదా. సో అయితే ఈ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగం, ఈ అధ్యాయము ఆ 2 అధ్యాయాల యొక్క సారాంశం. ఆ 2 అధ్యాయాల్లో పరమాత్మ తత్వం అంటే ఏంటి, పరమాత్మ స్థితి అంటే ఏంటి, ఆయన ఏం చేస్తారు, ఆయన్ని ఎవరు ఎలా తెలుసుకోగలరు, అసలు ఆయన పరమాత్మ అంటే ఈ విశ్వాత్మ లేదంటే పరమాత్మ అనేది ఒక ఉన్నత చైతన్యం అనేది ఒకటి ఉంది, దాని తత్వం ఏంటి, స్థితిగతులు ఏంటి, ఎలా అర్థం చేసుకోగలము, ఎలా తెలుసుకోగలము, ఎలా ఆ స్థితికి చేరగడానికి కావలసిన మనలో మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ 2 అధ్యాయాల్లో ఇచ్చారు. ఈ అధ్యాయంలో మొదలు పెట్టడమే మరలా చెప్తున్నాను అర్జున అనే మొదలు పెడతారు. చెప్పిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయం యొక్క పేరు చూడండి, వ్యాస భగవాన్ వారు ఎంత చక్కగా పెట్టారో. రాజ విద్య రాజగుహ్య అంటే గుహ్యము అంటే రహస్యము, రహస్యాలలో కల్లా రహస్యమైనది, అతి రహస్యమైన జ్ఞానం. రాజ విద్య విద్యల్లో కల్లా రాజులా ఉండవలసినది, అంటే విద్యల్లో కల్లా రాజు, రహస్యాలన్నింటిలోకి అతి రహస్యమైన జ్ఞానము ఇమిడి ఉన్న అధ్యాయం. అందుకే దీన్ని వేరేగా చాప్టర్ చేశారు. దీన్ని కంటిన్యూ అక్షర బ్రహ్మయోగంతో కంటిన్యూ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ మరలా చెప్తున్నాను, వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారో, ఇంకా వేదవ్యాస భగవాన్ల వారు ఏం చేశారు, దాన్ని సెపరేట్ చాప్టర్ చేశారు. ఎందుకంటే ఎందుకు ఇది విద్యల్లో కల్లా రాజని ఎందుకు చెప్పారు, అతి రహస్యంగా ఉంచదగినదని ఎందుకు చెప్పారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారు. ఒక విషయాన్ని మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఒకసారి చెప్తాం, చెప్పిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ విషయం అతి ముఖ్యమైనది అయినప్పుడు, ఆ విషయం ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆచరించాల్సిన అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ లైఫ్ దాంతో బాగా ముడిపడి ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి అన్నప్పుడే ఆ విషయాన్ని రిపీట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు టీచర్లు ఎక్కాలు, అదే టేబుల్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్ ని పదే రిపీట్ చేయిస్తుంటారు. ఎందుకు రిపీట్ చేయిస్తుంటారు? ఎందుకంటే గణిత శాస్త్రం, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్కి టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి రాకపోతే ఫ్యూచర్లో, అంటే ఆ 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్ నుంచి మొదలు డిగ్రీలు, తర్వాత పీజీలు, గ్రాడ్యుయేట్ల వరకు కూడా
ఈ మల్టిప్లికేషన్ టేబుల్స్ అవసరం అవుతాయి. అంటే చాలా 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 ఎన్నో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అది. అందుకే రిపీట్ చేయిస్తారు. అవునా? అదే విధంగా కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని మరలా చెప్తున్నాను అని చెప్పి మరి ఎందుకు చెప్తారు అంటే, ఇది అంత ముఖ్యమైనది. విద్యలలోకెల్లా రాజు స్థానంలో ఉంచదగిన విద్య, సబ్జెక్ట్. రహస్యాలన్నింటిలోకి అతి రహస్యంగా ఉంచదగిన జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మళ్ళీ చెప్తున్నాను అర్జున, జాగ్రత్తగా విను, వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తూ మొదలు పెడుతున్నారు ఈ అధ్యాయాన్ని. ఓకే, అందుకని ఆ పేరు కూడా యాప్ట్ గా పెట్టారు. రెండో శ్లోకంలో ఉంటది రాజవిద్య రాజగుహ్య అనేసి. అదే పేరు అధ్యాయానికి పెట్టారు వ్యాస భగవాన్ వారు. జ్ఞానానికి తగ్గట్టుగా అధ్యాయాన్ని సెపరేట్ చేసి, ఆ శ్లోకాలని సెపరేట్ చేసి ఒక అధ్యయనంగా, ఒక చాప్టర్ గా, ఒక అధ్యాయంగా పెట్టి, దానికి ఒక అద్భుతమైన పేరు పెట్టి, ఇంత సులువు విషయాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడాన్ని కూడా చాలా సులువు చేసిన వ్యాస భగవాన్ల వారికి కోటి 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 ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. ఆ రోజు ఆయన అంత తపన పడ్డం మన కోసమే కదా. ఎంతటి జ్ఞానాన్ని అందించారు మనకి. అందుకు కృతజ్ఞతా భావం ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, సో మనం ఇప్పుడు అధ్యాయంలోకి వెళ్దాం. ఓకే, ఈ అధ్యాయం మొదలవడమే శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ యొక్క సందేశంతోనే మొదలవుతుంది. మొదటి 3 శ్లోకాలు కూడా ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది ఎంత ముఖ్యమైనది, దీని యొక్క విలువ ఏంటి, ఆ ఈ జ్ఞానం పట్ల, ఈ అధ్యాయంలో చెప్పబోయే జ్ఞానం పట్ల మన దృక్పథం, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేది ఈ 3 శ్లోకాల్లో, మొదటి 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఓకేనా? సో శ్లోకాల్లోకి వెళ్దాం. మొదటి శ్లోకం అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా, ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఈ తాత్పర్యంలోనే చాలా ఆంతర్యం ఉంటది. ఒక్కసారి మన కళ్ళు ఆ అక్షరాల మీద నుంచి అలా కదులుతూ దాని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. అంత సులువుగా రాశారు జయదయాల్ గోయాందక గీతా ప్రెస్ వారు. సో అందుకనే ఆయనకి కృతజ్ఞతలు. చాలా చక్కగా అందించారు. అసలు చాలా సింపుల్ గా, సామాన్యులకి అర్థమయ్యే విధంగా, సరళమైన తెలుగులోన దాని యొక్క అర్థాన్ని వివరించారు. అందుకు ఆయనకి ఆత్మ ప్రణామములు. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోష దృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా తెలుపుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖ రూప సంసారము నుండి విముక్తుడవు కాగలవు. చూడండి, ఈ శ్లోకంలో పిన్ పాయింట్స్ చూడండి. నీవు దోష దృష్టి లేని భక్తుడవు. అర్జున, నీలో దోష దృష్టి అనేది లేదు, అంటే తప్పులు ఎంచే తత్వం లేదు. ప్రతిదీ తప్పుగా చూస్తూ, ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటూ, ఇది ఇలా కాదు, ఇది అది కాదు కదా, ఇది కాదు కదా అని విభేదిస్తూ, వ్యతిరేక భావన విభేదన లేని కారణంగా చెప్తున్నాను, నీవు దోష దృష్టి లేని భక్తుడవు. భక్తి అంటే నమ్మకం. ఆ నమ్మకంలోన, ఆ నమ్మకానికి మళ్ళీ చెదలపట్ల దైవం మీద కావచ్చు, ఎదుట చెప్పుతున్న వ్యక్తి మీద కావచ్చు, విశ్వాసం ఉంది, అనంతమైన విశ్వాసం ఉంది. వ్యతిరేక భావన లేదు. ఆ విశ్వాసానికి కూడా వ్యతిరేక భావన లేదు, విభేదన లేదు. అంత అద్భుతమైన క్యారెక్టర్ అనేది. అందుకని చెప్తున్నా, ఫస్ట్ కారణం. నెక్స్ట్ చూడండి, కనుక అందుకే నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. అందుకే మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. ఆల్రెడీ చెప్పిన విషయాలనే మళ్ళీ, ఇంతవరకు చెప్పిన జ్ఞానం అంతా కూడా అతి రహస్యంగా ఉంచదగినదే, రహస్యమైనదే. ఆ రహస్యాతి రహస్యమైన ఆ జ్ఞానాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.
మరలా విశదముగా అంటే డీటెయిల్డ్గా ఏ పాయింట్ అయితే మర్చిపోకూడదు, ఏ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలో, ఏ పాయింట్ అయితే మన జీవితంలో ఆచరణలో పెట్టాలో, అనుసరించాలో, ఆ విషయాలనే కదా మనం రిపీట్ చేస్తాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ జ్ఞానాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నీ కోసమే రిపీట్ చేస్తున్నా అని చెప్తున్నారు. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటే, ఆచరణలో పెడితే ఖచ్చితంగా దుఃఖరూప సంసారము నుండి విముక్తుడవు కాగలవు. అంటే సంసారము దుఃఖాలతో, బాధలతో, కష్టాలతో నిండి ఉంటుంది అనే ఒపీనియన్ మనకుంటది. ఖచ్చితంగా ఉంటది కదా! అటువంటి సంసారం నుంచి విముక్తి పొందగలవు, అంటే విడుదల పొందగలవు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వలన, వినడం అనలేదు చూడండి, తెలుసుకోవడం వలన అంటే అర్థం చేసుకొని ఆచరణలో పెట్టడం వలన ముక్తి, విడుదల పొందుతాము అది చెప్తున్నారు. నెక్స్ట్ రెండో శ్లోకం చూడండి. ఈ విజ్ఞాన సహిత జ్ఞానమును అంటే నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్ని విద్యలకును తలమానికము. విద్యలన్నింటిలోకి రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. ఈ ఈ వర్డే, ఈ శ్లోకంలో ఉన్న ఈ పదాలే అధ్యాయానికి పెట్టారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ విజ్ఞాన సహిత జ్ఞానమును అంటే సగుణ స్వరూపము, నిర్గుణ స్వరూపము రెండిటికి సంబంధించిన తత్వం ఇమిడి ఉన్న జ్ఞానము. అంటే సగుణాన్ని ఎప్పుడు నిర్గుణంగా ఉండాలి, ఎప్పుడు సద్గుణాల్ని ప్రదర్శించాలి. ఎప్పుడు నిర్గుణంగా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో నిర్గుణంగా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో సద్గుణాల్ని ప్రదర్శించాలి, ఏది అర్థం చేసుకోవడానికి దేన్ని వాడాలి. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నిర్గుణంగా ఉండాలి. ఆ పరమాత్మ తత్వాన్ని మనం మన జీవితంలో ఆచరణలో పెట్టాలి అంటే సద్గుణాల్ని వినియోగించాలి. అందుకే విజ్ఞాన సహిత జ్ఞానమును అన్ని విద్యలకు తలమానికము. విద్యలన్నింటిలోకి ఇప్పుడు చూడండి, రకరకాల విద్యలు ఉన్నాయి, రకరకాల 64 కళలు అంటారు, రకరకాల విద్యలు. అన్ని విద్యల్లో కల్లా దేన్ని విద్యగా చూసినా కూడా అన్ని విద్యల్లో కల్లా తలమానికమైనది అంటే నెత్తిన పెట్టుకోతగ్గది, శిరస్సు లాంటిది. శరీరానికి శిరస్సు ఎలాగో ఆ విధంగా చాలా ఉన్నతమైన జ్ఞానము. సమస్త గోప్య విషయములకును శిరోభూషణము. రహస్యంగా ఉంచదగిన వాటిలో కల్లా అతి రహస్యమైనది శిరోభూషణము, ఇంకా రహస్యంగా ఉంచదగినది. ఏ విషయమైనా రహస్యంగా ఎందుకు ఉంచుతారు? ఎందుకంటే అవగాహన లేనివాడు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడము, భయపడము, బెదిరిపోవడము, వైదొలగడము, లేదంటే ఆ మార్గం నుంచి తప్పించుకోవడము, పారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే విపరీత పరిణామాలకి లోనవుతాది. కాబట్టి అవగాహన లేని వాళ్ళకి కొన్ని విషయాల్ని చెప్పరు, రహస్యంగా ఉంచుతారు. అర్థం చేసుకునే మనస్తత్వం లేని వాడికి చాలా విషయాలు మనం చెప్పం. ఎందుకంటే వాడికి తెలీదురా, వాడు అమాయకుడు, వాడికి తెలీదు. చెప్తే ఏం చేస్తాడు? వాడు తెలుసుకోలేడు, వాడు అర్థం చేసుకోలేడు. దానివల్ల వాడికి బాధ వస్తుంది. అందుకని వద్దు, చెప్పొద్దు, కొన్నాళ్ళు ఆగుదాం, వాడి స్థితి బాగయిన తర్వాత చెప్దాం అనుకుంటామా లేదా? వాడు అర్థం చేసుకునే స్థితికి వచ్చినప్పుడు చెప్పొచ్చులే. చిన్నపిల్లలకి అన్ని విషయాలు చెప్తామా? కొంచెం పెద్ద అయ్యాక కదా వాళ్ళ ఐక్యూ లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్, అవగాహన పరిధి పెరిగిన తర్వాత అవగాహన పరిధికి తగ్గ జ్ఞానాన్ని అందిస్తాం, తగ్గిన విషయాలనే చెప్తాం. అదే విధంగా కొన్ని అతి సులభమైనది, అతి లోతైనది, సూక్ష్మమైన జ్ఞానాన్ని రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే ఆ లోతుల్ని అర్థం చేసుకునే మనస్తత్వం వచ్చేంత వరకు అపార్థం పాలు కాకూడదు, ఆ విద్య అపార్థం పాలు కాకూడదు. అందుకని రహస్యంగా ఉంచుతారు. అంటే రహస్యాలన్నింటిలోకి రహస్యమైనది ఈ జ్ఞానము. ఇంకా అతి పవిత్రము అంటే స్వచ్ఛమైనది.
జ్ఞానం స్వచ్ఛమైనదా? ఆ జ్ఞానాన్ని ఆచరిస్తే మనం స్వచ్ఛంగా అవుతామా? జ్ఞానం ఎప్పుడు స్వచ్ఛమైనదేనండి. అతి పవిత్రమైనది అంటే ఆ జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడు మనం పవిత్రంగా మారుతాము. అంటే పవిత్రం అంటే నీట్‌గా వాష్ చేసుకొని స్నానం చేసి మడి, ఆచారం అన్ని వ్యవహారాలు ఎవరికీ ముట్టుకోకుండా చేయకుండా అది కాదు. అది ఆచారం. అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అదన్నీ ఆచారాలు. ఆ లెక్క వేరు. ఆ సెక్షన్ వేరు. ఇక్కడ పవిత్రత అంటే స్వచ్ఛత. శుద్ధంగా, స్వచ్ఛంగా ఉండడం. అంటే హృదయంలో ఆ స్వచ్ఛత. దేన్నైనా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే ఆ స్వచ్ఛత మనలో డెవలప్ అవుతది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడతామో అప్పుడు. మన జీవితంలో ఆచరణలో పెడతామో అప్పుడు. ఓకే. నెక్స్ట్ ఉత్తమమైనది. ఉత్తమమైనది. ది బెస్ట్. ఉత్తమమైనది. మనకన్నిట్లోనే ది బెస్టే కావాలి గదా! లైఫ్‌లో ఏదైనా భౌతిక జీవితంలో ఏదైనా సరే. పిల్లలకి స్కూలు, ది బెస్ట్ స్కూల్. హస్బెండ్‌కి జాబ్, ది బెస్ట్ జాబ్. ఇల్లు, ది బెస్ట్. సారీస్, ది బెస్ట్. అలాగా అన్నిట్లోనూ ది బెస్టే కావాలి. ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ జర్నీలో ఎక్కే ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, లేదంటే కార్ గావచ్చు, ఏమైనా గావచ్చు. ది బెస్ట్. ఉత్తమమైనవే కావాలి. సో, ఉత్తమమైనవి కోరుకునే వాళ్ళకి ఉత్తమమైన జ్ఞానం ఇది. ది బెస్ట్ నాలెడ్జ్. నెక్స్ట్ ప్రత్యక్ష ఫలదాయకము. ప్రత్యక్ష ఫలదాయకము. ఆచరణలో పెట్టిన మరుక్షణమే దాని యొక్క ఫలితాన్ని అందిస్తుంది. ఫలితాన్ని పొందగలం. కరెక్ట్‌గా ఆచరిస్తే. ధర్మయుక్తము. ఫలితాన్నిస్తుంది కదా అని అధర్మం అనుకుంటున్నారేమో. నో వే. ధర్మయుక్తము. ధర్మబద్ధమైనది. సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. సాధన చేయడానికి చాలా సులువైందబ్బా! అమ్మో! ఇది విద్యల్లో కల్లా రాజవిద్య అంటున్నారు. రహస్యాలన్నింటిలోకి రహస్యమైనదంటున్నారు. ఎంత కష్టంగా ఉంటదో, ఆచరించగలమో లేదో, ఎందుకొచ్చిన గొడవ, మనకెందుకొచ్చిన బాధ, వదిలేద్దాంలే అనుకుందామంటే, ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, సాధనలో సాధన చేయుటకు మిక్కిలి సుగమము. ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీ అంట. గొప్ప గొప్ప విద్యలన్నీ చాలా సులువుగా ఉంటాయంటారు చూసారా? అది లెక్క. చాలా సింపుల్. చాలా సుగమము, శాశ్వతము. పర్మనెంట్. శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన పరిణామాన్ని, శాశ్వతమైన మార్పుని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అంటే దేశ కాలమాన పరిస్థితిలో మారిపోయేది కాదు. దేశంతో, కాలంతో, పరిస్థితితో, మానంతో, విలువలతో రకరకాల సిట్యుయేషన్ బట్టి మారిపోయే జ్ఞానం కాదు. పరిస్థితి ఎలా ఉన్నా గూడా అప్లికబుల్ నాలెడ్జ్. మార్పు లేనిది. శాశ్వతం అంటే ఏంటండి? మార్పు లేనిది. దేశ కాలమాన పరిస్థితులతో మారని జ్ఞానం. అంత ఉన్నతమైన జ్ఞానం అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడో శ్లోకం. ఓ పరంతప ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. ఎవరికైతే ఈ జ్ఞానం మీద విశ్వాసం లేదో, ఎవరికైతే ఈ జ్ఞానం మీద విశ్వాసం లేదో అంటే పరమాత్మ తత్వం, అసలు పరమాత్మ అంటూ ఒకటి ఉందా, హయ్యర్ లెవెల్ అంటూ హయ్యర్ డైమెన్షన్ అంటూ ఒకటి ఉందా, అది ఎలా ఉంటుంది, అదేం లేదబ్బా, ఏం లేదు అలంతా ఒట్టిదని, అలా అంటే తెలియని వాడు. ఇక్కడ తెలిసిన అంగీకరించకపోవడం కాదు, అదంటూ ఒకటి ఉందని తెలీదు. తెలియని వాడు ఎలా విశ్వసిస్తాడు? ఇప్పుడు ఏదైనా ఉంది అంటే దాని మీద విశ్వాసం ఉంటది. ఇప్పుడు తండ్రి అనేవాడు ఉన్నాడు. తండ్రి నాకేదైనా కష్టమొస్తే నన్ను ఆదుకుంటారు. నాకేదైనా సమస్యొస్తే నాకు హెల్ప్ చేస్తారు. నాకు డబ్బులు అవసరమైతే నాకిస్తారు. విశ్వాసం ఉంది గదా! ఉంది. ఆ వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి పట్ల విశ్వాసం. ఆ వ్యక్తే లేరు అన్నప్పుడు ఎవరిని విశ్వసిస్తారు? ఆ పాత్ర ఎవరికీ ఇవ్వలేం గదా! అదే విధంగా తెలియకపోవడం వల్ల విశ్వాసం లేదు. ఆ విశ్వాసం లేని కారణంగా ఈ జనన మరణ చక్రంలోన అంటే అల్టిమేట్ విడుదల
అనేది ఉంటుంది అనేది తెలీదు. తెలియని కారణంగా మళ్ళీ సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. అలా తిరుగుతూ ఉంటారు. జననం, మరణం, జననం, మరణం ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు. తెలియని కారణంగా విశ్వాసం లేదు. వాళ్ళకి తెలీదబ్బా! ఏది మనకి ధ్యానం అనేది తెలియనంత వరకు మనం అలానే ఉన్నాం గదా! డైరెక్ట్ గాడ్‌తో ఇంటరాక్షన్ ఉంటది. ఏదో మనం దేవుడి దగ్గరికెళ్ళాము, గుడికెళ్ళాము, దేవుడికేదో మొరపెట్టుకున్నాము, విన్నాడో లేదో, వినిపించిందో లేదో, నా గోడు విన్నారో లేదో, ఈ డౌట్‌లుండేవి మనకి. ఎందుకంటే మనకు తెలీదు. భగవంతుడు చుట్టూ అంతటా నిండి ఉన్నారు. మన మనసులోనూ ఉన్నారు. మన అణువణువున ఉన్నారు. మనం ఏం చెప్పినా వింటారు, అర్థం చేసుకుంటారు, మనకు సహాయం చేస్తారనేది అప్పుడు మనకు తెలీలా. అందుకని విన్నారో లేదో అనే డౌటుండేది. కదా! ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక ధ్యానంలో కూర్చున్నప్పుడు కొన్ని అనుభవాలొచ్చినప్పుడు మాస్టర్స్ ఎక్కడ లేరు. మన పక్కనే ఉన్నారు. మనతో ఉన్నారు. మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జ్ఞానం అందిస్తున్నారు. ఆ పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. రక్షిస్తున్నారు. అన్నీ ఇప్పుడు నమ్మకం వచ్చింది గదా! తెలియనప్పుడు డౌటున్ను. తెలిసిన తర్వాత విశ్వాసం వచ్చింది గదా! అలానే. ఓకే. సో, ఆ విశ్వాసం లేని వలన పురుషులు నన్ను పొందజాలరు అంటే తెలియనప్పుడు ఎలా తెలియనప్పుడు అదా విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని కారణంగా పట్టుకోలేము. అర్థం చేసుకోలేము. అవగాహన ఉండదు. అది చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. వాడికి తెలీదబ్బా! తెలియనోడు అలానే ఉంటాడు. అందుకే అలాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. పుడుతుంటాడు, చస్తుంటాడు, పుడుతుంటాడు, చస్తున్నాడు. కర్మచక్రం నుంచి జనన మరణ చక్రంలోన పరిభ్రమిస్తూనే ఉంటారు. అంతే. అంతే తప్ప ఇంకోటి కాదు. ఒకళ్ళు గొప్పని గాదు, ఒకళ్ళు తక్కువని కాదు. తెలిసినోడు ఒక లెక్క, తెలియనోడిది ఒక లెక్క. ఓకే. నెక్స్ట్ 4, 5, 6 ఇక్కడ నుంచి ఈ రాజవిద్య, రాజగుహ్య యోగం అనేది మొదలవుతది. ఈ విద్యల్లో కల్లా రాజు. రహస్యంలో అది రహస్యమైనది. అలాగని సాధనలో సులువైనది, శాశ్వతమైనది. ఎటువంటి దేశకాలమాన పరిస్థితుల్లోనైనా ఉపయోగించగలిగినది. ఆ విద్య ఇప్పుడు ప్రారంభమవుతుంది. అసలు ఏంటి? దేని గురించి చెప్తా అన్నారు? ఇవన్నీ రిపీటెడే. అంటే మనకి జ్ఞాన విజ్ఞాన యోగంలోనూ, తర్వాత అక్షర బ్రహ్మ యోగంలోనూ చెప్పిన విషయాలనే, అంశాలనే మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే, ఒక విషయం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందంటే దాని యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతని మనం గ్రహించి ఆచరణలో పెట్టాలి. అంతే. ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిన జ్ఞానం. ఓకే. చూద్దాం. 4, 5, 6 ఈ 3 శ్లోకాల్లో కూడా ఆహ్, పరమాత్మ తత్వం ఎలా ఉంటది? భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఇప్పుడు చూడండి మన దేశం ఉంది. సెక్యులర్ కంట్రీ అంటాం. మన దేశంలో రకరకాల రాష్ట్రాలు, రకరకాల భాషలు, రకరకాల వేషాలు, రకరకాల మతాలు, రకరకాల ప్రార్థనలు, రకరకాల వ్యక్తులు, రకరకాల ఫుడ్స్, రకరకాల డ్రెస్సింగ్, రకరకాల టేస్ట్‌లు, రకరకాల రూపాలు. ఒక దేశంలోనే ఇన్ని రకాల భిన్నత్వాలున్నాయి కదా! ఇన్ని భిన్నత్వాల్లో కూడా ఒక ఏకత్వం ఉంది. ఏంటది? అందరము భారతీయులము. నా వేషం వేరు గావచ్చు, నా భాష వేరు గావచ్చు, నా ఆహారం వేరు గావచ్చు, నా పద్ధతి వేరు గావచ్చు, నా కాంప్లెక్షన్ వేరు గావచ్చు, నా హ్మ్, మా ఏంటి తత్వం వేరు గావచ్చు. కానీ మేమందరము భారతీయులం అనే ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం. ఈ ఏకత్వంలో మళ్ళీ భిన్నత్వం. ఆ సమయం వచ్చేసరికి నేను ఈ భాష వాడిని, నేను ఈ భాష వాడిని అని. అంటే ఏ పరిస్థితికి ఏది అవసరమో అది ప్రెజెంట్ చేస్తా. అదే విషయాన్ని ఇక్కడ చూద్దాం. 4 శ్లోకం చూడండి. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీను నా సంకల్పమును ఆధారంగా కలిగి నా యందే అంతర్గతములయ్యున్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. పరస్పరం విభేదించే స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ 3 శ్లోకాల్లో. చూడండి ఇక్కడ. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయు జలముతో మంచువలె పరిపూర్ణమై ఉన్నది. అంటే ఈ విశ్వమంతా కూడా పరమాత్మ తత్వం నిండి నిమిడీకృతమై ఉన్నది. ఓకే. ప్రాణులన్నీను నా సంకల్పమును ఆధారంగా కలిగి నా యందే అంతర్గతములై ఉన్నాయి. ప్రాణులన్నీ కూడా
పరమాత్మ యొక్క ఆ చైతన్యం, ఆ పరమాత్మ చైతన్యంలోనే అంతర్గతంగా ఉన్నాయి. అంతే కదా. అవి బహిర్గతం అవ్వకముందు పరమాత్మలో అంతర్గతమై ఉన్నాయి కదా. ఈ ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యం నుంచి ఒక్కొక్కటి ఇలా విడివడి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండివిజువల్ వచ్చింది. ఈ నేనొక ఆత్మ, నేనొక ఆత్మ, నేనొక ఆత్మ అని ఒక ఇండివిజువాలిటీ వచ్చింది. రాకముందు అంతా పరమాత్మలోని భాగమే కదా. అంతర్గతంగా ఉన్నాయి కదా, లోపల ఉన్నాయి కదా. అదే అదే చెప్తున్నారు. ప్రాణులన్నీను నా సంకల్పమును ఆధారంగా కలిగి నా యందే అంతర్గతములు ఉన్నాయి. అంతర్గతంగా ఉన్నాయి. పరమాత్మలోనే ఐక్యమైన అంటే విశ్వమంతా ఒకే ఎంటిటీ. ఈ విశ్వమంతా ఒక భాగమే, ఒకటే, మొత్తం ఒకటే. ఈ ఒకటి వీటిలోనే మొత్తం ప్రాణులన్నీ ఉన్నాయి. ప్రాణులు అంటే ఇక్కడ ప్రాణికోటి, లేదంటే ఆత్మలు, లేదంటే జీవాత్మలు, ఏమైనా తీసుకోవచ్చు. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. అవన్నీ నాలో ఉన్నాయి, నా నుంచే బహిర్గతం అయ్యాయి అయినంత మాత్రాన నేను వాటిలో ఉండను. ఇదే భిన్నత్వంలో ఏకత్వం. వీఆర్ ఆల్ ఇండియన్స్, మనందరం భారతీయులం. కానీ నేను ఆంధ్ర వాడిని, నేను తెలంగాణ వాడిని, నేను తమిళ్ వాడిని, నేను కన్నడ వాడిని, నేను మలయాళీ వాడిని. డిఫరెన్స్ ఉంది కదా. మళ్ళీ అందరూ ఇండియన్సే కదా. అన్నీ నా సంకల్పం ఆధారంగా నా యందే అంతర్గతములై ఉన్నాయి. ఆల్ టుగెదర్ వీఆర్ ఆల్ ఇండియన్స్. అదేవిధంగా ఆత్మలన్నీ కూడా పరమాత్మ యొక్క అంతర్గతములే. కానీ నేను వాటి యందు స్థితంగా లేను. అంటే ఎవడి ఇండివిజువాలిటీ వాడికి ఇవ్వబడింది. చూద్దాం. ఈ మాట చెప్పి మళ్ళీ పరస్పర విరుద్ధ స్టేట్మెంట్ ఇంకో చూడండి. 5వ శ్లోకం. ఈ ప్రాణులన్నీను నాలో స్థిరంగా లేవు. నాలో అంతర్గతంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు చూడండి, నాలో స్థిరంగా లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఈ జీవులన్నింటినీ పోషించేది, సృష్టించేది నేను అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంటే పరమాత్మ తత్వం ఎలాగుంటుందో నేర్పిస్తున్నారు ఇక్కడ. ప్రాణులన్నీ నాలోని అంతర్గతములే, అలాగని నేను వాటిలో ఉండను. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఒక స్త్రీ ఉంది, పెళ్ళయింది, ప్రెగ్నెంట్ అయింది, అంటే బిడ్డని కనబోతుంది. ఆ తల్లిని చూస్తే తల్లి బిడ్డ అని వేరువేరుగా అనరు. గర్భవతి తల్లి అని అంటారు. అంటే ఈ బిడ్డ తల్లి యొక్క అంతర్గతమే, తన లోపలే ఉంది. బిడ్డ తల్లి లోపల ఉంది. ఎన్నాళ్ళు ఉంటుంది? 9 నెలలు ఉంటుంది. ఆ తర్వాత బిడ్డ బయటికి వస్తుంది. అప్పుడు ఈ బిడ్డ తల్లిది కాదా? ఆలోచించండి. ఈ బిడ్డ తల్లిది కాదా? తల్లిదే. అలాగని తల్లే సమస్తం, బిడ్డకంటూ వేరే ఏ ఇండివిజువాలిటీ లేదా? ఉంది. తల్లి యొక్క కొన్ని లక్షణాలు లేదంటే పోలికలు బిడ్డలో ఉంటాయి. తల్లి యొక్క రక్తము లేకపోతే డిఎన్ఏయో అవి బిడ్డలో ఉంటాయి. అలాగని తల్లే బిడ్డ అవుతుందా? తల్లే బిడ్డ అవుతుందా? తల్లే, బిడ్డ బిడ్డే. ఈ తల్లిలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా బిడ్డలో ఉండవు. కొన్ని పోలికలు మాత్రమే ఉంటాయి. ఈ బిడ్డకంటూ వేరే ఇండివిజువాలిటీ ఉంటది. తనకంటూ ఒక రూపం ఉంటది, తనకంటూ ఒక ఆలోచన ఉంటది, తనకంటూ ఒక వ్యవహారం ఉంటది, తనకంటూ ఒక స్వయం ఒక క్యారెక్టర్ ఉంటది. బిడ్డలో తల్లి లేదా అంటే ఉంది, తల్లే బిడ్డ అంటే కాదు. అవునా? అదే విధంగా ప్రాణులన్నీ నాలో అంతర్గతములే, నేను వాటిలో స్థితమై లేను. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రాణులన్నీను నాలో స్థిరంగా లేవు. ప్రాణులన్నీ నేను పరమాత్మ నుంచి వచ్చానని చెప్పి నా కొంగు పట్టుకొని కూర్చోవు. వాటి పని మీద వెళ్ళిపోతాయి.
పరమాత్మ నుంచి విడివడిన ఆత్మ దాని డిజైన్ ప్రకారం, దాని ప్రణాళిక ప్రకారం అది ఏం నేర్చుకోవడానికి బయటకు వచ్చిందో అది నేర్చుకోవడానికి దాని వర్క్ కలిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాకి చూడండి, పిల్లలు గూడు కట్టుకుంటది, పిల్లల్ని కంటది, గుడ్లు పెడుతుంది, గుడ్లని పొదుగుతుంది, అవి చిన్న చిన్న పిల్లలు వస్తాయి, మొత్తం అంతా తిరిగి ఎగిరి వెళ్ళి వెళ్ళి చేసి చేసి ఫుడ్ తీసుకొస్తుంది, ఫుడ్ తీసుకొచ్చి ఒక్కొక్క బేబీకి పెడతది, పెట్టి వాటిని పెద్ద చేస్తుంది. ఎంతవరకు వాటి రెక్కల్లో బలం వచ్చినంత వరకు తనే చూసుకుంటది, సమస్తం తనే చూసుకుంటది. చూసుకున్నాక వాటికి రెక్కల్లో బలం వచ్చి అవి ఎగరడము, కొంచెం పెద్ద అవడము, దాని ఆహారం అది సంపాదించుకునేంత వరకు కూడా తల్లి కాకి సంరక్షిస్తుంది. ఒకసారి అది దాని ఫుడ్ అది సేకరించడం నేర్చుకున్నాక, ఎగరడం నేర్చుకున్నాక, గూడు కట్టుకోవడం నేర్చుకున్నాక గూట్లోకి మరి రానివ్వదు, గెంటేస్తుంది బయటికి. నువ్వేం నేర్చుకోవాలో, నువ్వు స్వతహాగా బతకడానికి నీకేం కావాలో నువ్వన్నీ నేర్చుకున్నావు, నేను నేర్పించేసా, ఇంకా నా డ్యూటీ అయిపోయింది, యు గెట్ అవుట్, పంపించేస్తుంది. అదేవిధంగా ప్రాణులన్నీ నాలో స్థిరంగా ఉండవు. అవి ఏం నేర్చుకోవడానికి పరమాత్మ నుంచి ఆత్మ విడివడి బయటకు వచ్చిందో దాన్ని ఆ లెర్నింగ్ కోసం అది పరుగులు తీస్తా ఉంటది. నా నుంచి విడిపడ్డాయి అని చెప్పి నాతో కనెక్షన్ లేదా అంటే కనెక్షన్ ఉంది, అలాగని చెప్పి ఎప్పుడు కొంగు పట్టుకొని కూర్చోవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి, వాటి లెర్నింగ్ దిశగా వాటి ప్రయాణం అవి సాగిస్తూ ఉంటాయి. దీన్నే మర్కట న్యాయం అంటారు, మనకి వంశీసారి చెప్తారు. గురు శిష్య సంబంధము, పరమాత్మ ఆత్మ జీవాత్మ యొక్క సంబంధము ఈ విధంగానే ఉంటది. కోతి కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి, కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి ఎగురుతా ఉంటది. దాని బిడ్డ కోతిని గట్టిగా పట్టుకోవాలి. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకోదు, పిల్ల కోతే తల్లి కోతిని గట్టిగా హగ్ చేసుకోవాలి, లోపల పక్క నుంచి హగ్ చేసుకుంటది. మనం చూడండి, చిన్నపిల్లలప్పుడు బ్యాగ్స్ వేసుకుంటాం, ఫ్రంట్కి ఉంటది, అది బేబీని ఇలా బ్యాగ్ లో పెట్టుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఇలా పెట్టుకుంటాం చూసారా, అలాగే కోతి పిల్ల తల్లి కోతిని పట్టుకోవాలా. ఈ తల్లి కోతి కొమ్మ మీదకి జంప్ చేస్తూ ఉంటది, ఫుడ్ కోసమో వాటర్ కోసమో వెతుకుతూ వెళ్తుంటది. ఫుడ్ వాటర్ దొరికిన తర్వాత ముందు తల్లి కోతి వెళ్తది, వెళ్ళి తినడము తాగడము చేస్తది, అంటే టెస్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ఏదైనా ప్రమాదం ఉందా అని టెస్ట్ చేస్తుంది. ఏ ప్రమాదం లేనప్పుడు ఈ పిల్ల కోతికి సిగ్నల్ ఇస్తుంది, అప్పుడు ఇది వెళ్ళి నీళ్ళు తాగడము ఆ ఫుడ్ తినడము చేయాల. అంతవరకు తల్లిని ఇది వదిలిందా ఒక్కటేస్తుంది, ఎందుకంటే దీని సంరక్షణ దాని బాధ్యత. ఎప్పుడైనా పిల్ల తల్లిని ఏంటిది పట్టుకొని ఉండాలే తప్ప తల్లి పిల్లని పట్టుకోదు. ఇది మర్కట న్యాయం, కోతి జాతిలో ఉన్న న్యాయం. గురు శిష్య సంబంధం ఈ విధంగానే ఉంటది. పరమాత్మ ఆత్మ యొక్క సంబంధం ఈ విధంగానే ఉంటది. పరమాత్మ ఎప్పుడు మనల్ని పట్టుకోరు, స్వేచ్ఛగా వదిలేస్తారు. ఏదో నేర్చుకోవడానికి వస్తానన్నావు కదా, నేర్చుకుంటానన్నావు కదా, వెళ్ళు, నీకు ఏ ప్లానెట్ మీద కావాలంటే ఆ ప్లానెట్కి వెళ్ళు, నువ్వు ఎక్కడ ఏం నేర్చుకోవాలనుకుంటున్నా నేర్చుకో, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, పూర్తి స్వేచ్ఛ. ఆయన ఎప్పుడు మనల్ని పట్టుకోరు, మనమే ఆయన్ని పట్టుకోవాలి. ఇది పద్ధతి, ఇది పరమాత్మ తత్వం. నేర్చుకోవాలనుకుంటున్నామా, తెలుసుకోవాలనుకుంటున్నామా, ఎదగాలనుకుంటున్నామా, ఆ స్థితికి చేరాలనుకుంటున్నామా, మనమే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ తత్వాన్ని అలవర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అప్పుడు ఆ స్థితికి ఎదగలం. ఎప్పుడు ఇలా పట్టుకొని లాగరు, ఎవడ అవసరమో వాడే పట్టుకోవాలి, ఎవడు నేర్చుకోవాలనుకుంటున్నాడో వాడే పట్టుకోవాలి. ఈ విషయమే ఇక్కడ చెప్తున్నారు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఆ యోగ శక్తి అంటే విశ్వమంతా నిండి ఉన్నది పరమాత్మ యొక్క యోగ శక్తి, విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ. ఈ ప్లానెట్స్ వాటి యొక్క కక్షల్లో ఉండడం కానీ, ఏ గోళం దాని పని చేయడం కానీ, విశ్వంలో ప్రతిదీ కూడా దాని పని అది ఏ ఆటంకము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ విభేదన లేకుండా వాటి పని అవి చేసుకుంటున్నాయంటే పరమాత్మ యొక్క యోగ శక్తి కారణంగా అంతా యాజ్ ఇట్ ఈజ్, ఎలా ఉండాలో అలా ఉండి, ఎలా జరగాలో అలా జరుగుతూ ఉన్నది. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. సృష్టించేది పోషించేది నేనే అయినా కూడా నా ఆత్మ వాటి యందు స్థితంగా ఉండదు. నా నుంచి విడివడిన ఆత్మ అయినా,
ఆ ఆత్మని నేను పోషిస్తూ ఉన్నా. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. సృష్టించేది, పోషించేది నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితంగా ఉండదు. అంటే నేను వాటిలో స్థితంగా ఉండను. దాని అర్థం ఏంటంటే డిమాండ్ చేయను, కమాండ్ చేయను. ఎవరి స్వేచ్ఛని వాళ్ళకిస్తాం. ఇప్పుడు మనం కరెక్ట్‌గా మనకి, మన పిల్లలకి ఉన్న రిలేషన్ ఎలాగుందో కరెక్ట్‌గా మనం అర్థం చేసుకుంటే అదే పరమాత్మ తత్వం. పిల్లల్ని కంటాం. వాళ్ళ పోషణ అన్నీ చూసుకుంటాం. కానీ మనకి మనం ఎలా చెప్పాం, మనం వాళ్ళని ఏంటిది మన ఇష్టానుసారం వాళ్ళు జీవించాలి, మనం ఎలా చెప్తే వాళ్ళలా వినాలి అని అనుకున్నామా ఇబ్బందులు పడతాం. అవునా కదా? వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకిచ్చినప్పుడే వాళ్ళకి మన పట్ల ఒక గౌరవం ఉంటది. మన మాట వింటారు. కనీసం వింటారు. అది ఆచరణలో పెడతారా లేదా అనేది తర్వాత. వాళ్ళ సిట్యుయేషన్ బట్టి ఉంటదది. ఓకే. సో, అదే విధంగా పరమాత్మ తత్వం కూడా ఆ విధంగానే ఉంటది. స్థితంగా ఏంటిది నువ్విలానే ఉండాలి. ఈ విధంగా చెయ్యాలి. అలాగా హ్మ్. ఇంటర్‌ఫియరెన్స్, నాన్ ఇంటర్‌ఫియరెన్స్. ఎవరి లైఫ్‌లోనూ ఇంటర్‌ఫియర్ అవ్వరు. ఏ ఆత్మ యొక్క ప్రయాణంలోనూ కూడా ఇంటర్‌ఫియర్ అవ్వరు. సహాయం అవసరమైతే చేస్తారు. సలహా అవసరమైతే ఇస్తారు. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. కానీ నువ్విలాగే ఉండాలి అని అధికారం చూపించరు. అధికారం చూపించడం, ఇంటర్‌ఫియర్ అవ్వడం ఇది విశ్వంలో ఉండదు. విశ్వ నియమాలకి విరుద్ధం. పరమాత్మే ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? అన్నిట్లోనూ అన్ని విషయాల్లోనూ ఇంటర్‌ఫియర్ అయిపోయి, నువ్విలాగే వినాలి, నువ్వు అలాగే చెయ్యాలి, నువ్వు అట్టా ఉండాలి, నువ్వు ఇట్టా ఉండాలి. ఎన్ని రకాల అధికారాలు చెలాయిస్తాం. అధికారం అనే గుణం లేనిదే పరమాత్మ తత్వం. మరి మనమందరం పరమాత్మ తత్వాన్ని అలవర్చుకోవాలి, ఆ స్థితికి చేరాలనుకుంటున్నాం గదా! సో, ఫస్ట్ తీయాల్సిందేంటి? అధికారం. ఇవ్వాల్సిందేంటి? స్వేచ్ఛ. అది ఈ 3 శ్లోకాల్లో మనకి నేర్పిస్తున్నారు. చూడండి. ఆకాశము నుండి ఉత్పన్నమైన సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నియును నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. ఆకాశం ద్వారా ఉత్పన్నం అంటే వాయువు, గాలి ఎక్కడ పుడతది? ఆకాశంలో పుడతది. ఆకాశంలోనే స్థితమై ఉంటది.
అంటే మొత్తం అంతా వ్యాపించి ఉంటది. అదేవిధంగా పరమాత్మ కూడా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న, మొత్తం వ్యాపించి మొత్తం తిరుగుతా ఉంటది. గాలి ఎక్కడ పుట్టింది అక్కడ ఉండిపోతదా? లేదు. మొత్తం దాని ఇష్టానికి అలా తిరుగుతా ఉంటది. ఈ ఆకాశమంతా విస్తృతంగా తన ఇష్టానికి తగ్గట్టుగా వీస్తా ఉంటది గాలి. సర్వదా ఆకాశం నందే స్థితమై ఉంటది. పోనీ అక్కడ ఇంకెక్కడికైనా వెళ్ళిపోద్దంటే అక్కడే ఉంటది. అదే విధంగా నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అంటే ప్రాణులు అన్నీను నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. అంటే నేను స్వేచ్ఛగా వదిలేసినా కూడా ఆ ప్రాణులకి నాకు కనెక్షన్ ఉంటది, అనుసంధానం ఉంటాది. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు ఏం నేర్చుకుంటున్నారు, ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాది. కనెక్టివిటీ ప్రాణులకి నాతో కనెక్టివిటీ ఉంటాది. వదిలేసాం కదా! ఇక్కడ చూడండి. నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఇక్కడికొచ్చేసరికి నా యందే స్థితమై ఉండును. పరస్పర విరుద్ధ స్టేట్మెంట్స్. ట్రాన్స్‌లేషన్ వరకు చూస్తే, అనువాదం చూస్తే అదేంటి ఉండదన్నారు, ఇప్పుడు ఉంటదంటున్నారు. ఏంటి అంటే దాని అర్థం ఇది. స్వేచ్ఛనిస్తారు. నేర్చుకోమని వదిలేస్తారు. పట్టుకొని కూర్చోరు. అలాగని ప్రాణులు కొంగు పట్టుకొని తల్లి కొంగు పట్టుకొని బిడ్డ ఎంతవరకు ఉంటది? దానికి అవగాహన వచ్చేంత వరకు, దానికి ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు. సమాజం అంటే ఆ భయం. అమ్మో! మా అమ్మ అయితే నన్ను రక్షిస్తుంది. ఇంకెవరైతే నాకు అపాయమేమో అనే భయం ఉన్నంతకి బిడ్డ తల్లి కొంగు పట్టుకొని ఉంటది. కానీ ఎప్పుడైతే తనలో ఆ భయం పోయి, తనలో ఒక జ్ఞాన పరిధి పెరిగిందో, తను స్వేచ్ఛగా వెళ్తుందా లేదా? అలాగని తల్లి ఆపేస్తుందా? లేదు, లేదు, లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి నా కొంగు పట్టుకొని ఉన్నావు. నువ్వు నా కొంగు పట్టుకొనే ఉండాలి. నువ్వు జీవితాంతం నా కొంగు పట్టుకొనే ఉండాలని తల్లి విభేదిస్తుందా? నిర్బంధిస్తుందా? నిర్బంధించదు కదా! అదే లెక్క. అలాగని చెప్పి తల్లికి, బిడ్డకి కనెక్షన్ లేదా? కనెక్టివిటీ లేదా? సంబంధం లేదా? ఉంటది. అదే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. పూర్ణంగా ఉంటుంది, అపూర్ణమవుతుంది, మళ్ళీ పూర్ణమవుతుంది. ఈ విధంగా పూర్ణమదః పూర్ణమిదం ఆ లెక్క ఇక్కడొచ్చింది. ఓకే. సో, మన కంట్రోల్‌లో లేని కంట్రోల్‌లోనే ఉంటుంది. కానీ కంట్రోల్ చెయ్యకూడదు. చూడండి. నా అధ్యక్షతన అంటారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సో, ఈ 3 అర్థమయ్యాయి గదా! 4, 5, 6. నెక్స్ట్ 7వ శ్లోకం. 7, 8, 9, 10 ఒక పాయింట్ నేర్పిస్తాయి. ఓకే. ఈ 4 శ్లోకాల్లో పరమాత్మ తత్వానికి సంబంధించి కాలము, సమయం, ఇందాక అన్ని ఆత్మలకి అంటే పరమాత్మ ప్రాణుల్ని సృజించేది, పోషించని, కానీ పట్టుకొని కూర్చోను. అలాగని మాకు సంబంధం లేదా అంటే సంబంధం ఉంటది. సంబంధం ఎప్పటికీ ఉంటది. ఎవరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్చుకోవడానికి వెళ్ళిపోతారు. అలా నా దగ్గరే కూర్చోరు. ఈ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పరమాత్మ తత్వం యొక్క ఒక కోణం 4, 5, 6 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు రెండో కోణం. కాలం, సమయం. సరే, ఈ ప్రాణులన్నీ ఇలా వచ్చాయి గదా! మరి ఇలాగే ఉంటాయా ఎప్పటికీనా? వీటికంటూ ఒక ఎండ్ ఉండదా? నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది 7, 8, 9, 10 ఈ 4 శ్లోకాల్లో. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీను నా ప్రకృతినే చేరును. అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును. కల్పాంతము ఈ కాలం యొక్క కాలం యొక్క లెక్కలవి మనం అక్షర బ్రహ్మయోగంలో తెలుసుకున్నాము. ఏంటిది 4 అర్బుదముల 32,000 కోట్ల సంవత్సరములు, బ్రహ్మకి ఒక పగలు, బ్రహ్మకి ఒక రాత్రి. ఆ కాలం లెక్కలన్నీ అక్కడ చెప్పారు కదా మనకి అక్షర బ్రహ్మయోగంలోన. అదే ఇక్కడ చెప్తున్నారు. చెప్పారు ఇక్కడ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జ్ఞానాన్ని అనేసి. ఓకే. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని
మళ్ళీ మనకి లిస్ట్ రాసుకోమని చెప్తున్నారు. లిస్ట్ రాసుకొని చాలదు, ఆచరణలో పెట్టాల. అందుకు చెప్తున్నారు. కల్పాంతమునందు భూతములన్నీ నా ప్రకృతినే చేరును. కల్పం అయిపోయింది అంటే బ్రహ్మ యొక్క పగలైపోయింది, రాత్రి సమయం వస్తుంది. అప్పుడు భూతములన్నీ అంటే ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మలో విలీనం అయిపోతాయి. అంటే ఏంటవుతుంది? బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. మరల అనగా ప్రకృతిలో లీనమగును అంటే నేచర్లో, ప్రకృతిలో కలిసిపోతాయి. సైంటిఫిక్ గా చెప్పాలి అంటే, సైన్స్ ప్రకారం చెప్పాలంటే బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. దాని యొక్క ఆయుర్దాయం దాని యొక్క ఆయుర్దాయం పూర్తయినాక మళ్ళీ ప్రకృతిలో లయమైపోతాది, బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాది. కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును. మళ్ళీ బ్రహ్మ యొక్క రాత్రి కాలం పూర్తయి బ్రహ్మ యొక్క పగటి కాలం అంటే సృష్టి యొక్క ఆవిర్భావం మళ్ళీ అంటే ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయి దాని ఎనర్జీస్ అన్ని అది ఫుల్ఫిల్ చేసుకొని అది దాని రెడీ అయిపోయి చాలా టైం పడుతుంది కదా మళ్ళీ బిగ్ బ్యాంగ్ అవడానికి. సో ఈ బిగ్ బ్యాంగ్ అయినప్పుడు ఏమంటున్నారు? వాటిని సృజించుచుందును అంటే మళ్ళీ సృష్టిస్తారు అనమాట. కల్పాంతమందు బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. కల్పాది కల్పం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పుట్టుకొస్తుంటాయి. ప్రాణులన్నీ కూడా విలీనమైపోతుంటాయి, ఉత్పన్నమవుతుంటాయి, విలీనమైపోతుంటాయి, ఉత్పన్నమవుతాయి. అంటే కాలానికి కూడా, ప్రతి దానికి కూడా ఒక కాల పరిమితి ఉంది. విశ్వానికి, గోళాలకి, ప్రతి దానికి, ప్రతి ప్రాణికి ఎలాగైతే కాల పరిమితి ఉందో, పుట్టుక చావు అనేది దాని యొక్క జీవనం. ఈ చావు తర్వాత మళ్ళీ దానికి ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జన్మ తీసుకునే లోపల ఆత్మతలంలో ఏ వర్క్ చేయడానికి వచ్చాము, ఏ వర్క్ చేసాము, ఏం నేర్చుకోవడానికి వచ్చాము, ఏం చేసాము, ఏ రుణాలు తీర్చుకోవడానికి వచ్చాము, ఏ రుణాలు తీర్చాము, ఏ పెండింగ్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకో జన్మ తీసుకుంటే ఇక్కడ పెండింగ్ హోంవర్క్, కొత్త హోంవర్క్ అన్ని పట్టుకెళ్ళాలి. ఇవన్నీ ఈ రీసెర్చ్ అంతా, ఈ వర్క్ అంతా ఆత్మతలంలో అవుతుంది. శరీరం విడిచిపెట్టాక అన్ని అయ్యాక మళ్ళీ జన్మ తీసుకొని వస్తాము. సో విలీనం అవడము, మళ్ళీ ఉద్భవించడము, విలీనం అవ్వడము, ఉద్భవించడం. ఎలాగైతే ప్రాణులన్నిటికీ కొంత ఆయుర్దాయము, జనన మరణాలు ఉన్నాయో అలాగే విశ్వానికి కూడా, విశ్వంలో ఉండే ప్రాణులన్నిటికీ కూడా కల్పాదియందు, కల్పాంతమందు ప్రకృతిలో చేరిపోతాయి. మళ్ళీ కల్పాదియందు స్టార్ట్ అయినప్పుడు మరలా వాటిని సృజించుచుంటారు. సరే బానే ఉంది. టైం అయిపోతే బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాం. బ్లాక్ హోల్లో మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయి మళ్ళీ పూర్తి శక్తిని పుంజుకున్నాక అదే బ్లాస్ట్ అయ్యి బిగ్ బ్యాంగ్ అయ్యి మళ్ళీ అన్ని సృజించుకుంటాయి. సరే నేనే సృజిస్తుంటాను అని చెప్పారు. అంటే పరమాత్మ ప్రాణులన్నిటినీ సృజిస్తుంటానంటారు. ఏ బేసిస్ మీద? ఏ బేసిస్ మీద సృజిస్తారు? 8వ శ్లోకం. తమ తవమ స్వభావ వశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. ఏ లెక్కలు బట్టి? ఇప్పుడు ఏదైనా చేస్తే దాని వెనక ఒక ఉద్దేశం, ఒక కారణం ఉంటుందా లేదా? ప్రతి ప్రాణి యొక్క కర్మఫలం ఆధారంగా సృజించబడుతుంటాయి. అంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఉంటది. కల్పం స్టార్ట్ అయినప్పుడు పుట్టాము, ఆ కల్పం ఎండింగ్ అయ్యేసరికి మళ్ళీ విలీనం అయిపోయాము. ఈ కల్పం టైంలోన అంటే ఈ 4 అర్బుదాల 32,000 కోట్ల సంవత్సరాల ఈ టైంలోన ఈ ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఆ జన్మలలో ఉన్న పాప పుణ్యాల చిట్టా అంతా ఆ విలీనమైనప్పుడు మొత్తం క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాము అనే ఒక భ్రమ ఉంటది. ఆ భ్రమను తీసి పారేశారు. గత కర్మల ప్రభావం ఆధారంగా చూడండి, వాటి కర్మానుసారము సృజించుచుందును. కర్మల లెక్క కల్పం స్టార్ట్ అయ్యి కల్పం ఎండ్ అయిపోయినా కూడా కర్మ లెక్క క్లియర్ అవ్వదబ్బా. క్లియర్ చేసేంత వరకు సమయం అయిపోయింది కదా, సృష్టి అంతా విలీనం అయిపోయింది కదా, బిగ్ బ్యాంగ్ అయిపోయింది కదా, బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయింది కదా, మన కర్మలు కూడా క్లియర్ అయిపోయామ్మా, మనం ఫ్రెష్ అయిపోయాం, స్వచ్ఛం అయిపోయాం అనుకుంటాం కదా. ఆ చిట్టాలాగే ఉంటది. మన కర్మని మనమే క్లియర్ చెయ్యాలి, మన కర్మని మనమే ప్రక్షాళన చెయ్యాలి. అంతవరకు అది క్లియర్ అవ్వదు. ఎన్ని కల్పాలు పూర్తవని, ఎన్ని యుగాలు పూర్తవని, ఎన్ని చక్రాలు కాల చక్రాలు తిరగని మన కర్మని మనమే ప్రక్షాళన చేసుకునేంత వరకు, మన కర్మచక్రం నుంచి మన ప్రయత్నంతో మనం బయటికి వచ్చేంత వరకు అది కొనసాగుతూనే ఉంటుంది.
ఇదండి లెక్క. అంటే నా ప్రకృతిని ఆశ్రయించి మూల ప్రకృతి యొక్క సహాయంతో, అంటే పంచభూతాల యొక్క సహాయంతో మళ్ళీ ప్రాణులన్నీ కూడా శరీరాలు తీసుకొని జన్మ తీసుకొని వస్తుంటాయి. దేని ఆధారంగా? వాటి వాటి కర్మల ఆధారంగా, కర్మానుసారం సృజించుచుందును. నెక్స్ట్, ఓ అర్జున, ఆ సృష్టి ఆది కర్మల యందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. అంటే పరమాత్మ ఇంత వర్క్ చేసినా కూడా ఆ వర్క్ లో ఆయన ఇన్వాల్వ్ అవ్వట్ల, ఆయన వేళ్ళు పెట్టట్ల. ఇది నేను చేశాను, ఇది నా వల్ల జరిగింది, దీని యొక్క క్రెడిట్ నాకే రావాలి, ఇది నా పని, ఇది నాది, ఇది నేను అనే భావన లేని కారణంగా ఆయన ఆయన్ని ఆయన చేస్తున్న పని ఆయన్ని బంధించట్లేదు. ఆ కర్మలు నన్ను బంధింపవు అంటే ఆయన పనితో ఆయన బంధింపబడట్లేదు. ఎందుకంటే నిష్కామ కర్మ చేస్తున్నారు కాబట్టి కర్మలు ఆయన్ని బంధించట్లేదు. ఆ సృష్ట్యాది కర్మల యందు ఆసక్తి రహితుడనై, నేను చేయాలి కాబట్టి చేస్తున్నా, అది నా డ్యూటీ కాబట్టి చేస్తున్నా, అది నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నా, అది యజ్ఞార్థ కర్మగా భావించి చేస్తున్నా, ఆసక్తి లేదు. ఉదాసీనుని వలె అంటే తటస్థంగా సాక్షిగా ఉంటూ నా పని నేను చేసుకుంటూ పోతున్నా. అందుకే నా పని నన్ను బంధించట్లా, ఆయన పని ఆయన్ని బంధించట్లేదని మనకెందుకండి చెప్పాలా? ఎందుకంటే మన పనుల వల్ల మనల్ని మనం ఇరికించుకోకూడదు. మన పనుల చక్రంలోన, అంటే మన కర్మ చక్రంలో మనల్ని మనం ఇరికించకూడదు, బంధింపకూడదు. అంటే ఆ క్షణమే పని చేయాలి, చేస్తా, అయిపోయింది. యజ్ఞార్థ కర్మ చెయ్యు, నిష్కామ కర్మ చెయ్యు, ఆసక్తి రహితంగా నిష్కామ కర్మ చెయ్యు అనేది ఆయన తనని తాను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మనకి నేర్పిస్తున్నారు. ఇంత చిన్న పని చేస్తే నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను, నేను చేశాను, నేను వండాను, నేను పెట్టాను, నేను చేశాను, నేను దానం ఇచ్చాను, నేను ధర్మం ఇచ్చాను, నేను ఇచ్చిన డబ్బులే ఈ భోజనాలకు వాడారు అని ఎంత డప్పు కొట్టుకుంటామండి. మామూలు డప్పు కొట్టుకుంటామా? అంత సృష్ట్యాది కార్యక్రమాలన్నీ చేస్తున్నా, కర్మలన్నీ చేస్తున్నా కూడా పరమాత్మ ఆసక్తి రహితంగా ఉదాసీనంగా ఉన్నారు. అందుకే ఈ కర్మలు నన్ను బంధించట్లేదు అని తనని తాను ఎగ్జాంపుల్ గా చూపించి మరి చెప్తున్నారు. ఎందుకు కర్మలు బంధించట్లేదంటే ఆయన లెర్నింగ్ ఫుల్ఫిల్ అయింది, పూర్తయింది. పూర్తయిన వాడు ఎప్పుడు కూడా తను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాక, చక్కగా నేర్చుకున్నాక, ఇంక నేర్చుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇరుక్కోము కదా, బంధింపబడం కదా, అది లెక్క. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అధిష్టాతనైన నా అధ్యక్షతన. ఇక్కడ ఏమంటున్నారు? నిష్కామ కర్మ చెయ్యు, యజ్ఞార్థ కర్మ చెయ్యు, నీ కోసం ఏమీ ఆశించకుండా నువ్వు పని మీద మాత్రమే దృష్టి పెట్టు, పని చేసుకుంటూ పో అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, నేను ఏమీ ఆశించకుండా పని చేస్తే మరి నా కుటుంబం ఎలా గడుస్తుంది, నా జీవనం ఎలా గడుస్తుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా భార్యా బిడ్డలు, నా సంసారము, దీన్ని ఎవరు చూసుకుంటాడు అనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా, వస్తుంది రాదా? దానికి సమాధానం ఇస్తున్నారు. ఏం వరి అవ్వకు, నా అధ్యక్షతన, అధిష్టాతనైన నా అధ్యక్షతన ఈ విశ్వం మొత్తాన్ని పోషించి సృష్టించి పోషిస్తున్న ఆ పరమాత్మనైనా ఆ పరమాత్మ మన యోగక్షేమాల్ని చూసుకుంటారు. నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. నేనున్నా, నేను చూసుకుంటున్నా, నేను కేర్ టేక్ చేస్తా. నా ప్రకృతి సృష్టించింది, హెల్ప్ చేస్తుంది. ఇక్కడ పంచభూతాలే కదా ప్రకృతి, మూల ప్రకృతి, పరమాత్మ యొక్క ప్రకృతి అంటే మూల ప్రకృతి. పంచభూతాత్మకమైన ఈ జగత్తంతా, ఈ విశ్వం అంతా కూడా పంచభూతాలతో నిండి ఉన్నది.
ఈ కారణం వల్లనే సంసార చక్రం పరిభ్రమించుచున్నది. దేని పని అది చేసుకుంటూ పోతుంది. అదే విధంగా మన పని మనం చేసుకుంటూ పోయినప్పుడు మన అవసరాలన్నీ వాటంతట అవే నెరవేరతాయి. సహజంగా జరుగుతుంది ఇది. మనం ఎంత సహజంగా జీవిస్తే, మనం ఎంత సహజంగా మన పని మీద మాత్రమే మనం దృష్టి పెట్టుకుంటూ, మన వర్క్ ఏంటి, మన లెర్నింగ్ ఏంటి అన్నట్టుగా మనం చేసుకుంటూ పోతే, మన అవసరాలు, మన జీవనం కూడా సహజంగానే గడిచిపోతది. సంసార చక్రము పరిభ్రమించుచున్నది. ఈ విశ్వమంతా కూడా అంత సింపుల్ గా నడుస్తున్నప్పుడు, మన జీవనం ఎందుకండి గడవదు? ఖచ్చితంగా గడుస్తది. ధర్మంలో ఉన్నవాడికి విశ్వమంతా సహాయం చేస్తదనడానికి ఎగ్జాంపుల్ ఇది. నా గైడెన్స్ అంటే పరమాత్మ యొక్క గైడెన్స్ లో, గవర్నెన్స్ లో ఏమంటాము, మేనేజ్మెంట్ లోన ఇదంతా జరుగుతోంది. ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లని మేనేజ్ చేస్తుంటారు. ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ ఎవరికి ఏం కావాలనేది గమనించి చూస్తూ ఆ సమయానికి అందిస్తారు. మనకు అంత ఓపిక ఉండదే. పని మొదలెట్టక ముందే నాకు ఈ ఫలితం కావాలి అని భీష్మించి కూర్చొని పని మొదలెడతాం. అందుకే మనకి ఏం కావాలో క్లారిటీ ఉండదు. వచ్చిన దాని పట్ల తృప్తి ఉండదు. ఇంకొంచెం కోరుకోవాల్సిందేమో అని అసంతృప్తి. ఈ జంజాటంలో పడ్డానికి కారణం ఏంటంటే, మన దృష్టి దేని మీద పెట్టాలో దాని మీద పెట్టట్లా. దేని మీద పెట్టకూడదో దాని మీద పెడుతున్నాం. కర్మ మీద దృష్టి పెట్టాలి, ఫలితం మీద పెట్టకూడదు. ఫలితం మీద దృష్టి పెడుతున్నాం, కర్మ మీద పెట్టట్లా. అందుకే మొత్తం అతలాకుతలమయ్యి కన్ఫ్యూజన్ అయిపోయి మొత్తం ఏంటిది ఒక చిక్కుముడి, జీవితమే ఒక చిక్కుముడిలాగా అయిపోయింది. సహజంగా జరిగిద్ది. అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. నా గైడెన్స్ లో జరుగుతోంది అంతానా. ఈ సృష్టి మొత్తాన్ని కావలసిన అన్ని అందిస్తున్న ఆ పరమాత్మ మన అవసరాల్ని తీర్చరా? పోషించేవాడు ఆయనే అయినప్పుడు మనకెందుకు బెంగ? ఎంతమంది అండి ఆ విశ్వాసంతో తమ జీవితాల్ని ఉద్ధరించుకున్నారు? చాలా మంది. ఒక అన్నమాచార్య కావచ్చు, ఒక గోదాదేవి కావచ్చు, ఒక తరిగొండ వెంగమాంబ కావచ్చు, తుకారాం కావచ్చు, సూర్దాస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అంతటి విశ్వాసం, పరమాత్మ తత్వం పట్ల, పరమాత్మ పట్ల అంతటి విశ్వాసం ఉన్న కారణంగా వాళ్ళ పనులు చేసుకుంటూ పోయారు. సహజంగా జీవించారు. ఆ సహజత్వమే వాళ్ళని ఉన్నతత్వం వైపు నడిపించింది అతి సులువుగా. ఓకే, అది చెప్తున్నారు 7, 8, 9, 10 ఈ 4 శ్లోకాల్లో. నెక్స్ట్ 11, 12 ఈ 2 శ్లోకాల్లో సరే ఇంత ఇంత ఈజీ లైఫ్, ఇంత ఈజీ అయినప్పుడు, పరమాత్మ తత్వం ఇంత సులువైనప్పుడు, ఇంత సహజమైనప్పుడు మరి అందరూ ఎందుకు తెలుసుకోవట్లా? అందరికి ఎందుకు అర్థం కావట్లా? అందరికి ఎందుకు తెలియట్లా? ఏంటి కారణం? ఏంటి అంటే 11, 12 ఈ 2 శ్లోకాల్లో ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. నా పరమ భావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును అంటే ప్రభువును అయినా నన్ను లోక కళ్యాణమునకై అవతారములెత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. అంటే జన్మ తీసుకొని మనిషిగా పుట్టిన కారణంగా మనలాంటి మనిషే కదా అని అనుకోవడం వలన ఆ పరమ భావము అంటే పరమాత్మ తత్వం అనేది అర్థం కావట్లా, తెలియట్లా. సామాన్యుడిగా చూసిన కారణంగా కృష్ణుడు ఉన్న సమయంలో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎవరు గుర్తించారండి? ఎవరు గుర్తించలా. రాముడు ఉన్న సమయంలో రాముడి యొక్క ఉన్నతత్వాన్ని ఎవరు గుర్తించారండి? ఆంజనేయుడు తప్ప ఎవరు గుర్తించలా. నిందించారు, భూషించారు, దూషించారు, సీతమ్మని తప్పుపట్టారు. ఇవన్నీ జరిగేలేదా? అంటే సామాన్య మానవునిగా భావించిన కారణంగా అంటే ఇక్కడ మనమేం నేర్చుకోవాలంటే, ప్రతి వ్యక్తిలో ఉన్న దివ్యత్వాన్ని చూడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి పరమాత్మ తత్వం అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం దివ్యత్వాన్ని పట్టుకోకుండా నాలాంటోడే కదా, ఏముంది పెద్ద గొప్ప అన్నట్టుగా ఏమంటాము, సరికాని గుణాల్ని, సరికాని తత్వాన్ని,
దాన్ని పట్టుకోవడం వల్ల మనం అపార్థం అయిపోతున్నాం. అర్థం చేసుకోవాల్సిందని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ విషయం తెలియజేస్తున్నా చూడండి. నా పరమ భావంను ఎరుగని మూఢులు అంటే వాళ్ళకి తెలీదు. మూఢం అంటే ఏంటండి? తెలియకపోవడం. అజ్ఞానం. అజ్ఞానం కారణంగా సర్వ ప్రాణులకు మహేశ్వరుడను అంటే అన్ని ప్రాణులకు మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములెత్తిన కారణంగా అంటే ధర్మాన్ని స్థాపించడానికి లేదంటే ఏదో ఒక కారణంగా అక్కడ అవసరం ఉంది. జన్మ తీసుకొని శరీరం తీసుకొని వచ్చి ఆ అవసరాల్ని కావాల్సిన హెల్ప్ ని చేస్తూ ఈ విధంగా జీవించిన కారణంగా ఒక సామాన్య మనిషిగా భావించడం వలన తక్కువగా ఊహిస్తారు. మా నాలంటుడే కదా అని అనుకుంటారు. ఈ భావన ఎందుకు ఉంటుందంట? ఆ గొప్పతనాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాము? దివ్యత్వాన్ని ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు కొందరు ఇలా ఉన్నారు? ఎందుకు కొందరు అలా ఉన్నారంటే 12వ శ్లోకం. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, అసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. వ్యర్థములైన ఆశలచే ఎందుకు అర్థం కాదు? తత్వం ఎందుకు అర్థం కాదు? పరమాత్మ దివ్యత్వం ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే వ్యర్థములైన ఆశలు, పనికిరాని కోరికలు. పనికొచ్చేదంటే ఓకే. ఇన్ని పనికిరాని కోరికలే. వ్యర్థములైన ఆశలు. కర్మలచే ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఏదో ఒక పనికిరాని పని, సరికాని పని. విపరీత జ్ఞానం. నేను చేసిందే గొప్ప, నాకు తోచిందే గొప్ప, నేను చెప్పిందే రైట్, నేను చేసిందే వేదం, నేను పెట్టిందే శాసనం అనే ఆ విపరీత జ్ఞానము చే నిక్షిప్తములైన మనస్సులు గలవాళ్ళు అంటే మనస్సులో ఇటువంటి భావనలు ఉన్నవాళ్ళు అజ్ఞానులు, రాక్షసి, అసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. వాళ్ళ స్వభావము అయితే రాక్షస స్వభావం అవుతుంది, లేదంటే అసురి స్వభావం అవుతుంది, లేదంటే మోహిని స్వభావం అవుతుంది, లేదంటే మూడిటి యొక్క కలయిక అవుతుంది. ఈ స్వభావం కారణంగా విపరీతమైన ఆశలు, కర్మలు దానికి తగ్గట్టుగా పనులు, ఆశ నెరవేర్చుకోవడానికి పనులు, అజ్ఞానంతో ఉన్న కారణంగా మనుషులకి పరమాత్మ తత్వం అర్థం కావట్లేదు, తెలియట్లేదు, గుర్తించలేకపోతున్నారు, దివ్యత్వాన్ని చూడలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తిలో ఉన్న 99 చెడు గుణాలు కనిపిస్తాయి కానీ ఆ ఉన్న ఒక్క మంచి గుణం కనిపించదు, చూడలేము. ఎందుకంటే మనం ఎందుకు ఎదుటి వ్యక్తిలో చూడలేకపోతున్నాం అంటే మనలో విపరీతమైన ఆశలున్నాయి, వ్యర్థములైన ఆశలున్నాయి, ఆశలు నెరవేర్చుకోవడానికి పనులు చేస్తున్నాము, విపరీత జ్ఞానంతో ఉన్నాము, అసురి మోహిని లక్షణాలతో ఉన్నాము. అందుకే మనకు దివ్యత్వం కనిపించట్లా, అందుకే అపార్థంలోకి వెళ్తున్నాం. అయితే రాక్షసి, అసురి, మోహిని అంటే ఏంటి? నిష్కారణంగా ఇతరులను ద్వేషించుచు వారికి అప్రియ కార్యములను నొచ్చుచుటూ కష్టపెట్టువారు రాక్షసులు. రాక్షసి తత్వం అంటే ఏంటి? నిష్కారణంగా ఇతరులని ద్వేషించడం. ఏం కారణం లేదు, నాకు ద్వేషించాలనిపించి నేను ద్వేషిస్తా, వాడి ఎదవ, వాడు నాకు నచ్చలే అంతే. ఒక చూపు వల్లో లేకపోతే ఇది ఏ కారణమో తెలీదు ద్వేషిస్తాం. కారణం లేకుండా ద్వేషించడం, వాళ్ళకి నచ్చిన పనులు చెయ్యడం, కష్టపెట్టడం, ఈ ద్వేషం కారణంగా వాళ్ళకి నచ్చని పనులు చేయడం, వాళ్ళని కష్టపెట్టడం, ఇవన్నీ రాక్షసి తత్వం. ఇంకా కామమునకు లోభమునకు వసులై తమ స్వార్థ సిద్ధికై ఇతరులకు క్లేశములను కలిగించి అయినను వారి స్వత్వములను అంటే సొత్తులను హరించి వారి స్వభావము అసురీతత్వము. అసురీతత్వం అంటే ఏంటి? కామము వల్ల, లోభము వల్ల, కామం అంటే కోరిక, లోభం అంటే దోచుకోవాలనే భావన, కావాలి, నాకు కావాలి, ఆ ఆ గుణం ఉన్న కారణంగా స్వార్థ సిద్ధికై మన స్వార్థం కోసం మన కోరిక నెరవేరాలి, లేదంటే నాకు అది కావాలి, అది నేను ఎలాగైనా దక్కించుకోవాలి, ఏమైనా పర్వాలేదు, ఎదుటి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి, ఇతరుల మధ్యలో క్లేశములు గొడవలు పెట్టి వాళ్ళ సొత్తులు, ఆస్తులు, వాళ్ళ వస్తువులను పట్టుకుపోవడం, లాక్కోవడం, తీసుకోవడం, ఇది అసురీతత్వం. ఓకే, నెక్స్ట్ ప్రమాద మోహముల కారణంగా ఏ ప్రాణికైనను దుఃఖము కలిగించే స్వభావము మోహిని తత్వము. అంటే ప్రమోదం, ఆనందం కోసమో
రాక్షసానందం అంటాం కదా చూస్తారా, సైకోయిజం కోసం ఎవరినో అంటే రాక్షసానందం పొందడానికి ఎవరినో బాధ పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఏ ప్రాణికైనా కష్టాన్ని కలిగించడం, ఇది మోహిని తత్వం. సో అసురి, రాక్షసి, మోహిని తత్వాల కారణంగా, మనలో ఆ లక్షణాలు ఉన్న కారణంగా మనము ఎదుటి వ్యక్తిలోని దివ్యత్వాన్ని గుర్తించలేము, ఉన్నతత్వాన్ని గుర్తించలేము. అందుకు మోహంలో పడతాము. అందుకు అర్థం కాదు, పరమాత్మ తత్వం అనేది అర్థం కాదు. అయితే పరమాత్మ తత్వం ఎలాగ అర్థమవుతుంది? సరే, ఇప్పుడు అర్థమైంది, నాలో ఆ లక్షణాలు ఉన్నాయి, నాలో అసురీతత్వం ఉంది, నాలో రాక్షసతత్వం ఉంది, నాలో మోహిని తత్వం ఉంది, ఆ కారణంగా నేను అందరినీ బాధ కలిగిస్తున్నాను, దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. మరి ఇప్పుడు ఎలాగా? సమస్య చూపించారు, మరి పరిష్కారము ఉంది. 13వ శ్లోకం చూడండి. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను, అవ్యయునిగాను, అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. ఎవరైతే దివ్యత్వాన్ని అర్థం చేసుకుంటారో, నేను ఇలా ఉండకూడదబ్బా, నాకు ఇది నచ్చలేదు, నా ప్రవర్తన నాకు నచ్చలేదు, నేను మారాలి అని ఎవడైతే అనుకుంటాడో, ఒక విరక్తి అంటే ఆ స్వభావం మీద విరక్తి వచ్చి ఆ స్వభావం సరికానిది అనే అవగాహన వచ్చిన వాడు దివ్యత్వపు లక్షణాల్ని తనలో అలవర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ దివ్యత్వం అంటే ఏంటి అని రీసెర్చ్ చేస్తాడు. రీసెర్చ్ చేసినప్పుడు ఆ దైవం, ఏదో ఒక దైవం, అది శివుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, మనకి నచ్చిన దైవం యొక్క లక్షణాలు ఏంటి అని వెతుకుతాం. చూడండి, అష్టోత్తర శతనామాల్లో పేర్లు ఉంటాయి. ఏంటిది, కాలాతీతాయ నమః, కాలాయ నమః, లేదంటే ఇలాగ నేమ్స్ ఉంటాయి. ఈ నేమ్స్ ఏంటి? వాళ్ళ ఆ స్థితిని సాధించారు అని అర్థం. సో ఆ నామాన్ని పట్టుకొని ఆ నామం వెనకున్న గుణం ఏంటో తెలుసుకొని ఆ గుణాన్ని తనలో అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగా ప్రయత్నించిన వాడు ఖచ్చితంగా పరమాత్మ తత్వాన్ని చేరుతాడు. భజింతురు అంటే ఆ గుణాన్ని, ఆ దివ్యత్వపు లక్షణాల్ని గుర్తించి తెలుసుకొని తమలో తాము పెంపొందించుకునే ప్రయత్నం చేయడమే భజించడం. ఇక్కడ భజించడం అంటే రామ 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 కృష్ణ కృష్ణ అనే నామజపం చేయడం కాదు. ఆ నామం వెనకున్న ప్రాముఖ్యత. ఇప్పుడు కృష్ణుడు ఉంటారు, కాళీయు మదనం అంటారు, కాళీయుని మదించిన వాడు, అదంటే తాటకి సంహరించిన వాడు అని అంటుంటారు కృష్ణుడిని కదా. శకటాసుర భంజన, ఎందుకంటే ఆ పేరు వచ్చింది? శకటాసుర భంజన అనే పేరు ఎందుకు వచ్చింది? శకటాసురుడు అనే రాక్షసుణ్ణి వధించారు. శకటాసురుడు అనే రాక్షసుడిని ఒక చిన్న పిల్లాడు ఎలా వధించగలడు? అతనిలో ఉన్న దివ్యత్వం, ఆ ఒక పసిబిడ్డలో ఉన్న అమాయకత్వం ఎటువంటి రాక్షసత్వాన్నైనా సరే నశింపజేయగలదు. చూడండి, చిన్న పిల్లల దగ్గరికి వెళ్తే, ఎవరికైనా చిన్న పిల్లలు పుట్టారు అంటే చూడ్డానికి వెళ్తాం. వాళ్ళ యొక్క బోసి నవ్వు, వాళ్ళ యొక్క మంచి ఆ ప్లెజెంట్నెస్, ఆ వాళ్ళ టచ్, వాళ్ళని ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ మనలోన ఒక ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉన్నారబ్బా, ఎంత బాగుంది అని ఒక ప్రేమతత్వం సడన్ గా వస్తుంది మనలోన. అక్కడ ఏమైందండి? మనలో అసలీ లక్షణాలన్నీ తొక్కిసామా లేదా? అవి బయటికి పోయాయి లేదా ఆ క్షణంలోన? అదే కదా శకటాసుర భంజనుడు అంటే. అది అర్థం. అంటే ఆ గుణాన్ని, ఆ ఏమంటాము, ఆ అమాయకత్వం, ఆ సున్నితత్వం, ఈ సున్నితత్వమే మనకి నేర్పిస్తుంది. సో అది నేర్పిస్తున్నారు మనకి. అంటే భజించడం అంటే నామా నామ జపం చేయడం కాదు, ఆ నామం రావడం, ఆ పేరు వెనకున్న రీజన్, ఆ పేరు రావడం వెనకున్న గుణం ఏంటి, ఆ దివ్యత్వపు లక్షణం ఏంటి, ఆ లక్షణాన్ని నేను నాలో డెవలప్ చేసుకోవాలి. అప్పుడే నేను అసరి, మోహిని, రాక్షసి తత్వం నుంచి బయటికి రాగలను అని గుర్తించి దానికి తగ్గట్టుగా సాధన చేయడం. అది పరమాత్మ తత్వాన్ని మనలో మనం అలవర్చుకోవడం, అవగాహన చేయడం. అదే దైవాన్ని భజించడం అంటే.
ఇది పరమాత్మ యొక్క తత్వంలోన 3వ డైమెన్షన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. రేపు మిగతా అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.